నల్గొండ జిల్లాలో పోలింగ్ జరిగిన తీరు కౌంటర్ ఏర్పాట్లపై ఎస్పీతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. సూర్యాపేట జిల్లాలో పోలింగ్ సరళిపై మనతో మాట్లాడేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సెన్సిటివ్ ప్రాంతాలు కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ఎలా ప్రశాంతంగా ఎలా ఉంది? సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. మనం మార్నింగ్ నుంచి చూస్తే ఇప్పటి వరకు చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదవుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసింది. మనకు ఈ మూడో దశలో 7 మండలాల పరిధిలో 146 గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఎలక్షన్స్కి పోతున్నాయి. అందులో 51 గ్రామ పంచాయతీలు మనకు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. సో వీటన్నిటి మీద మనం స్పెషల్ అటెన్షన్ పెట్టినాం. సమస్యాత్మకమైనటువంటి గ్రామాలలో ట్రబుల్ మాంగర్స్ని గుర్తించడం, వాళ్ళందరినీ ప్రాపర్గా బైండ్ ఓవర్ చేసుకున్నాం, కౌన్సిలింగ్ చేసినాం, అభ్యర్థులకు మనం కౌన్సిలింగ్ చేసినాం, అదేవిధంగా వాళ్ళ యొక్క అనుచరులకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అల్టిమేట్లీ పోలీసు ఏమి రిక్వెస్ట్ చేసిందంటే, మనకు ప్రశాంతంగా మీరు ఎలక్షన్ ప్రక్రియను కంప్లీట్ చేసుకోండి, ఒకే గ్రామంలో ఉన్న ప్రజలు పోటీ పడుతున్నారు, మీరందరూ ఒకరినొకరు సోదర భావంతో గౌరవించుకోండి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోండి, అదేవిధంగా ఒకరిని ఒకరు విమర్శించుకునే విధంగా, ద్వేషించుకునే విధంగా ప్రయత్నం చేయొద్దు అని చెప్పినాం. ముఖ్యంగా పోలింగ్ ఒక ఎత్తు అయితే మధ్యాహ్నం జరిగే కౌంటింగ్ చాలా కీలకంగా మారుతుంది. ఆ సమయంలో పోలీసు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటారు? కౌంటింగ్ ప్రాంతంలో ఎలాంటి నిషేధాజ్ఞలు ఉన్నాయి? కౌంటింగ్ సెంటర్కి చుట్టూ కూడా 144 సెక్షన్ ఉంటుంది. ఎక్కడ కూడా జనాల అలో అనేది ఉండదు. 100 మీటర్స్ పరిధిలోకి ఎవరిని మనం అలో చేయం. ఎక్సెప్ట్ ఆర్ఓ ఇచ్చినటువంటి ఎవరైతే పరిమితి ఉంటుందో వాళ్ళకి అలో చేస్తాము. సో ఈ సందర్భంగా మనం ఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫస్టే క్యాండిడేట్స్కి వాళ్ళ ఏజెంట్లకి ఖచ్చితంగా ఎలాగా ఉండాలి, కౌంటింగ్ హాల్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి, వాళ్ళ రిక్వెస్ట్లు ఏముందంటే ఏ విధంగా ఉండాలి, దీని మీద మనకు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులు, ఓడిన అభ్యర్థులు సేమ్ విలేజ్ కాబట్టి ఒకరిని సోదరభావంతో గౌరవించుకునేటట్టు, వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ద్వేషమైనటువంటి ప్రసంగాలు లేకుండా, ద్వేషమైనటువంటి మాటలు లేకుండా చూసుకోవాలని మనం అప్పీల్ చేయడం జరిగింది. మరోవైపు కీలకంగా ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అభ్యర్థులు తీసుకెళ్లిన సందర్భాలు కూడా 1-2 చోట చోటు చేసుకున్నారు, మొదటి దశ 2 దశలు. ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వారు వెళ్ళిపోవడం విషయానికి సంబంధించి ఎలా? మన దగ్గర అలాంటిది నమోదు కాలేదు. ఈవెన్ ఫస్ట్ ఫేజ్ కానీ సెకండ్ ఫేజ్లో కానీ ఉప సర్పంచ్ అభ్యర్థులు ఒకవేళ ఆ రోజు కాలేని పరిస్థితి మరుసటి నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేట్లో జరిగింది. ఇప్పటివరకు అన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ప్రశాంతంగా జరిగింది. ఈ ఫేజ్ కూడా ఆ విధంగానే జరుగుతుంది, జరగాలని మనం దానికి కృషి చేస్తాము. మొత్తంగా సూర్యాపేట జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, సున్నిత ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. అటువంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకున్న జాగ్రత్తలు సత్ఫలితాలు ఇచ్చాయని జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ బాలతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.